భారతదేశ ప్రతిష్ట క్రమంగా పెరుగుతోంది. ప్రపంచ దేశాలలో భారత్కు ప్రత్యేక స్థానం ఉండడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఈ ఏడాది నిర్వహించిన G20 సమావేశాలతో ప్రపంచం మొత్తం భారత్ వైపే చూసేలా చేసింది. G20 శిఖరాగ్ర సదస్సులో భారత్ నిజంగానే గ్లోబల్ థాట్ లీడర్ గా మారిందని ఈ ఏడాది రుజువైంది. భారత్ G20కి నాయకత్వం వహించిన సమయంలో భౌగోళిక, రాజకీయ అంశాలు, ఆర్థిక వృద్ధిపై వాటి ప్రభావం వంటి అంశాలపై చర్చలకు నేతృత్వం వహించింది. భారతదేశ ప్రతిష్ట 2023లో ప్రపంచవ్యాప్తంగా మరింత పెరిగింది. ఇందుకు ప్రధాన కారణం G20 సమావేశాలను దేశంలో ఘనంగా నిర్వహించడం. ప్రపంచమంతా భారత్ వైపు చూసేలా చేయడంలో విజయం సాధించాం. ప్రజా భాగస్వామ్యం కింద నిర్వహించిన అనేక కార్యక్రమాల ద్వారా G20 140 కోట్ల మందికి చేరువైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు భాగస్వాములుగా మమేకమయ్యాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనను వేగవంతం చేయడానికి G20 కార్యాచరణ ప్రణాళికను భారత్ రూపొందించింది. వాస్తవిక అంశాల ఆధారంగా G20 ఆదేశాలకు అనుగుణంగా అంతర్జాతీయ దృష్టిని విస్తృతమైన అభివృద్ధి లక్ష్యాల వైపు మళ్లించడంలో భారత్ విజయవంతమైంది. G20 నేతృత్వ బాధ్యతలను భారత్ స్వీకరించే నాటికి ప్రపంచం పలు రకాల సవాళ్లతో సతమతమవుతోంది. కోవిడ్ మహమ్మారి చేసిన గాయాల నుంచి అప్పుడప్పుడే కోలుకుంటోంది. వాతావరణ మార్పుల ముప్పు కమ్ముకొస్తోంది. ఎక్కడ చూసినా ఆర్థిక అస్థిరత నెలకొంది. అభివృద్ధి చెందుతున్న దేశాలను రుణ సంక్షోభం వేధిస్తోంది. వీటన్నింటికీ తోడు బహుళపక్షవాదం క్షీణిస్తోంది. సంక్షోభాలు, పోటీతత్వం, సహకార అభివృద్ధి భావనలు దెబ్బతిని పురోగతి మందగించింది. అలాంటి పరిస్థితుల్లో G20 నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన భారతదేశం నాటి దుస్థితి నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించి ప్రత్యామ్నాయం చూపాలని నిశ్చయించుకుంది. ఇందులో భాగంగా జీడీపీ కేంద్రీకృతంగా సాగే ప్రగతి నుంచి మానవ ప్రాధాన్య పురోగతి వైపు మళ్లాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది. మన మధ్య విభజన తెస్తున్న విషయాలను కాకుండా మనల్ని ఏకం చేసే అంశాల్ని ప్రపంచానికి గుర్తుచేయాలన్నదే భారత్ లక్ష్యం. మొత్తంగా అంతర్జాతీయ చర్చలు కొందరి ప్రయోజనాలకే పరిమితం కాకుండా అందరి ఆకాంక్షలు, ప్రయోజనాలకు పెద్దపీట వేశాయి. ఆకాంక్ష, సమ్మిళితత్వం, కార్యాచరణాత్మకత, నిర్ణయాత్మకత వంటి 4 సూత్రాలు G20 బాధ్యతల నిర్వహణలో మన దృక్పథాన్ని సుస్పష్టంగా నిర్వచించాయి. భారత్ గ్లోబల్ లీడర్గా ఎదగడానికి మరికొన్నేళ్లు పట్టవచ్చు. కానీ G20 శిఖరాగ్ర సదస్సులో భారత్ నిజంగానే గ్లోబల్ థాట్ లీడర్గా మారిందని ఈ ఏడాది రుజువైంది. దేశాల మధ్య అధికారం కోసం, అవసరాల కోసం పోరాటం జరుగుతున్న ఈ ప్రపంచంలో ప్రధాని నరేంద్ర మోదీ ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే ప్రాచీన భారతీయ తత్వాన్ని ప్రపంచానికి గుర్తుచేశారు. ఈ కాన్సెప్ట్ను ఇండియా ఎప్పుడూ ప్రమోట్ చేస్తూనే ఉంది. ఇది పురాతన భారతీయ నాగరికత జ్ఞానాన్ని కలిగి ఉంది. ఈ ఆలోచనకు నాయకత్వం వహించడానికి భారతదేశాన్ని మరింత నమ్మదగిన దేశంగా చేస్తుంది. ఇది ప్రపంచం నిరంతరం మారుతున్న డైనమిక్ స్వభావంలో దేశాలకు భవిష్యత్తు మార్గాన్ని సూచిస్తుంది. ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం, పర్యావరణ సమతౌల్యం, పరస్పర అనుసంధాన వంటి అంశాల్లో సమస్యల పరిష్కారానికి భారత్ చేపట్టిన విస్తృత కార్యాచరణ ప్రజల ముందు ఉంది. ఈ ప్రగతి ప్రణాళిక పురోగమనానికి డిజిటల్ ప్రజాహిత మౌలిక సదుపాయాలు అత్యంత కీలకం. ఆధార్, యూపీఐ, డిజిలాకర్ వంటి డిజిటల్ ఆవిష్కరణల విప్లవాత్మక ప్రభావాన్ని ప్రత్యక్షంగా గమనించిన భారత్ తన వంతుగా నిర్ణయాత్మక సిఫార్సులు చేసింది. G20 ద్వారా డిజిటల్ ప్రజాహిత మౌలిక సదుపాయాల భాండాగారం ఏర్పాటును విజయవంతంగా పూర్తి చేసింది భారత్. G20 సభ్యులంతా ఏకగ్రీవంగా న్యూఢిల్లీ దేశాధినేతల తీర్మానం ప్రతికి ఆమోదం తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం, చైనా తీరు వల్ల చాలామంది ఇది సాధ్యం కాదనుకున్నారు. కానీ భారత్ నాయకత్వం చేసి చూపించింది. ఆఫ్రికన్ యూనియన్కు G20లో శాశ్వత సభ్యత్వాన్ని కల్పించడంతో 55 ఆఫ్రికా దేశాలు కూటమిలో చేరాయి. దీంతో ప్రపంచ జనాభాలో 80% ఈ వేదిక కిందికి వచ్చినట్లయింది. తద్వారా అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలపై మరింత సమగ్ర చర్చలను ప్రోత్సహించినట్లయింది. ఇక దక్షిణార్ధగోళం దేశాల గలం పేరిట భారతదేశం తొలిసారి 2 దఫాలుగా నిర్వహించిన శిఖరాగ్ర సదస్సు బహుళపక్షవాదంలో నవోదయానికి శుభారంభం పలికింది. అంతర్జాతీయ చర్చల్లో దక్షిణార్ధగోళం సమస్యలకు భారత్ ప్రాధాన్యం కల్పించి వెలుగులోకి తెచ్చింది. ప్రపంచం ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి చెందుతున్న దేశాలు నిర్ణయాత్మక బాధ్యతను స్వీకరించే నవశకానికి అడుగుపడింది.
G20కి నాయకత్వం వహించిన సమయంలో భౌగోళిక, రాజకీయ అంశాలు, ఆర్థిక వృద్ధిపై వాటి ప్రభావం వంటి అంశాలపై చర్చలకు నేతృత్వం వహించింది. ఉగ్రవాదం, విచక్షణారహితంగా పౌరుల ప్రాణాలు తోడేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేస్తుంది. ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే విధానంతోనే ఈ పెనుముప్పును నిర్మూలించడం సాధ్యమని సందేశం ఇచ్చింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచంలోకి ప్రవేశించిన విశ్వాస లోటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో తీవ్రమైందని శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ప్రపంచానికి గుర్తు చేశారు. శాంతి, సహానుభూతి వంటి సమిష్టి విలువలను ప్రపంచం అవలంబించినప్పుడు మాత్రమే ఈ సందేహ భావన తొలగిపోతుంది. వసుదైక కుటుంబం నేపథ్యంలో అమెరికన్ తత్వవేత్త కెన్ వెల్బర్ ఇంటిగ్రల్ థియరీ కూడా సముచితంగా ఉంటుంది. ఓవైపు అంతర్జాతీయ సదస్సు చర్చించాల్సిన అంశాలపై దృష్టి పెడుతూనే ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీ చర్చలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీలో అడుగు పెట్టిందే తడవుగా మోదీ ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రపంచం అభివృద్ధికి ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్దామని బైడెన్ వద్ద మోదీ ప్రస్తావించారు. ఈ ఏడాది జూన్లో మోదీ అమెరికా పర్యటన సందర్భంగా జరిగిన చర్చల సారాంశం మరోమారు చర్చకు రాగా అన్నింటికీ కమిటై ఉన్నామని మోదీ ప్రకటించారు. మరోవైపు భారత్ పశ్చిమాసియాకు అనుసంధానం చేసే రైల్వే, పోర్టు ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని మోదీ నిర్ణయించారు. ఈ దిశగా అమెరికా, సౌదీ అరేబియా దేశాలతో ఒప్పందం చేసుకున్నారు. ఎమిరేట్స్ దేశాలు, ఐరోపా యూనియన్ కూడా దీనిలో భాగమవుతాయి. ఇది భారత్కు లభించిన అసాధారణ విజయం. అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారతదేశం దిక్సూచిగా నిలిచే కార్యక్రమమే G20 సదస్సు. దీన్ని ఎంతో ఘనంగా నిర్వహించి భారత్ తన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. దీంతో ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది.